కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయా సింగరేణి ఎన్నికల ప్రచారంలో పొంగలేటి ఎవరు నమ్మమన్నారు? రానాయన అని బొట్టు పెట్టామని మనం నమ్మమని చెప్పినవా? ఒక మాట మనం చెప్తాం, ప్రతి రాజకీయ పార్టీ, నేను ఇప్పుడే భారత రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ నాకు కొద్దిగా అవసరం ఉండే చదివిన. అలా ఏమున్నది, భారత రాజ్యాంగం ఏర్పడినప్పటి నుండి ఈ తెలంగాణ కాదు యావత్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఎక్కడా కూడా మేనిఫెస్టో ఇచ్చిన పూర్తి అంశాలను ఎక్కడా కూడా అమలు చేయలే. మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా కేసీఆర్ అమలు చేసిన. ఏందైతే ఇప్పుడు కేసీఆర్ మాటలను నమ్మి మోసపోయినా ఎవరు నమ్మమన్నారు? రాజకీయం అంటేనే లంగా దొంగల ఫుట్ అన్ని పనులు నేర్చిందే రాజకీయం. దాంట్లో ఏమున్నది? ఏమున్నది ప్రజలారా? మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. ఏమున్నది చెప్పుర్రి? కేసీఆర్ అనే వ్యక్తి మాటలు చెప్పిన ఎవరు నమ్మమన్నారు? అరే మనం ఇంట్లో అయ్యవ పంచాయతీ చంపుతా పాలోడికి పగోడికి ఇంటి పక్కన మనం దోస్తు కాని మాటలు ఏమన్నా నమ్మ. నేను ఎవరు నమ్మరు? నమ్మకం ఉంటే ఉండుర్రి, లేకపోతే ఊర్రి, అంతే కదా. ఏముంటుంది వల్ల? కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయినా ఏమన్నా బొట్టు పెట్టి రావయ్యా చెప్పి నేనేమన్నా నమ్మించి మోసం చేసిండా ఏంది? చేత కోర్టు అంతగానో ఉంటే తెలంగాణలో వైఆర్టీవీ ఛానల్ ఉన్నది వచ్చింది. జర ఏం కాకుర్రి, కార్మికుల కష్టాలంటే నిజంగా చెప్తా, కార్మికులు సంతోషంగా ఉన్నారంటే అంతకొస్తా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వాళ్ళని, వేరే ఎవరి వల్ల లేరు. వితౌట్ డాక్యుమెంట్ లేకుండా నేను మాట్లాడా. నా గురించి మీకు చాలా తెలుసు, నేను స్టడీ చేస్తేనే ఈ లైవ్ కథ, లేకపోతే రానే రాను. ఇక చూడరి, మా లక్ష్మి ఆ లక్ష్మి ఈ లక్ష్మి అన్ని మేనిఫెస్టో ఇక సిద్ధం చేసుకున్నా, కత్తులు దువ్వినా. మీరు ఏం లేదు, రంది పడకూరి, జర వైఆర్టీవీని ఫాలో గారి, మీకు వాస్తవాలు వస్తాయి. రైటా? ఇక మొత్తానికి నమ్మే వాళ్ళు మోసపోమ్మలే, మనం ఏం చెప్పలే, వాళ్ళు ఏం రాలే, మీకు తెలుసు కదా. రైట్.